ఓలా, ఉబర్లలో కారో, టూ వీలరో, ఆటోనో ఇట్లాంటి రిజిస్టర్ చేసుకుని అలాగే మనం కూడా దాంట్లో రిజిస్టర్ అయ్యి మనకు కావాలన్నప్పుడు దగ్గరలో ఉన్నది ఏది అందుబాటులోకి రావడం, దానికి మనం కట్టే డబ్బుల్లో డ్రైవర్కి కొంత, యాప్ నిర్వాహకులకు కొంత వెళ్తూ ఉండటం. ఇట్లా యాప్ నిర్వహణకి డబ్బులు అక్కర్లేదు, అది కేవలం చిన్నపాటి యూజర్ ఛార్జీ రిజిస్టర్ చేసుకుంటే చాలు, మిగతాదంతా మేమే పెడతామంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత్ ట్యాక్సీ ఇప్పుడు ప్రపంచంలోనే లార్జెస్ట్ మొబిలిటీ కోఆపరేటివ్ కిందకి చేరింది. 35 లక్షల మంది యూజర్సు, 6 లక్షల మంది డ్రైవర్సు నమోదు చేసుకున్నారు. 6 లక్షల మంది తమ వాహనాలు రిజిస్టర్ చేసుకుంటే 35 లక్షల మంది వాడుతున్నారు, వాహనాల్లో వెళ్తున్నారు బుక్ చేసుకుని. డ్రైవర్లు 5 పైసలు కూడా చెల్లించక్కర్లేదు. పాసెంజర్స్కి 15% తక్కువకి, అంటే ఊబర్లు, ఓలాలతో పోల్చుకుంటే 15% తక్కువకి వస్తుంది. డ్రైవర్ ఇన్కమ్ 25 నుంచి 30% పెరుగుతూ ఉన్నది కోఆపరేటివ్ మోడల్లో. ఇది పరస్పర సహకార ధోరణిని అమిత్ షా తీసుకొచ్చినటువంటి సిస్టమ్.